అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ దాక్షాయిని. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న డాక్టర్ చింతా రుక్మాంగదరావు గారు. గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశుల వారికి కూడా జూన్ 2వ తారీఖు జరగబోయే గురుగ్రహం మార్పు వల్ల ఎటువంటి ప్రభావం ఉండబోతుందో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. మాతృదేవ భవ, పితృదేవ భవ, ఆచార్య దేవ భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. గురుగారు, సింహరాశి వారికి జూన్ 2వ తారీఖు మనకి గురుగ్రహం మారుతుంది అని అంటున్నారు కదా, ఎటువంటి ప్రభావం ఉండబోతుంది? ఈ 2026 సంవత్సరం మాస ఫలితాల్లో భాగంగా జూన్ మాసం సింహరాశి వాళ్ళకు గురుగ్రహము 2వ తారీఖున 12వ స్థానంలోకి వస్తుంది. ఇదే రాశ్యాధిపతి అయినటువంటి రవిగ్రహము 15వ తారీఖున లాభస్థానంలోకి వస్తుంది. ఈ రాశికి చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు 20వ తారీఖు తర్వాత వృషభ రాశిలోకి వస్తున్నాడు. ఈ రాశిలోనే కేతు ఉన్నాడు, సప్తమంలో రాహు ఉన్నాడు, అష్టమ శని నడుస్తుంది వీళ్ళకు. కాబట్టి ఇది గ్రహస్థితి. గురువు 12వ ఇంట్లోకి రావడము అంటే భాగ్యాధిపతి వ్యయంలోకి వస్తున్నాడు, అంటే పంచమాధిపతి వ్యయంలోకి వస్తున్నాడు. అంటే వ్యయస్థానము అంటే ఏమి? ఖర్చు అని అర్థము. శుభగ్రహము కాబట్టి శుభకార్యాల రీత్యా ఖర్చు ఉంటుంది. పెళ్ళిళ్ళు లేదు, వీళ్ళలో పెళ్ళిళ్ళు జరగవు. మాకేం ఇంట్లో పెళ్ళిళ్ళు లేవరు లేరు, ఇల్లు కట్టే పని లేదు, ఏం లేదు. మరి అంటే వీళ్ళకి సంబంధించిన వాళ్ళ దగ్గర బంధువులు. ఇప్పుడు సింహరాశిలో ఒక వ్యక్తి ఉంటాడు, వాళ్ళ సిస్టర్కి వాళ్ళ అమ్మాయికి పెళ్ళి అవుతుంది, అప్పుడు పెట్టాల్సి వస్తుంది. బాధ్యత మేనమామగా బాధ్యత ఉంటుంది. ఈ సింహరాశిలో పుట్టినటువంటి ఒక స్త్రీకి వాళ్ళ అన్న కొడుకు కూతురు మేనత్తగా ఫండ్ సపోర్ట్ చేయాల్సి వస్తుంది. అంటే శుభకార్యరీత్యా ఏదో ఒక ఖర్చు వచ్చేందుకు అవకాశం ఉంది. లేదు, వీళ్ళకి సంబంధించినటువంటి ఇంట్లో పిల్లలు విదేశాలకు వెళ్ళే అవకాశం వస్తుంది. 12వ స్థానం అంటే విదేశాలు కాబట్టి దానికి డబ్బులు అవసరం పడుతుంది. ఏదో ఒక అంటే గురువు శుభగ్రహము ధనకారకుడు కాబట్టి వ్యయంలోకి వచ్చాడు. కాబట్టి లాభాధిపతి బుధుడు కూడా వ్యయంలోకి వస్తున్నాడు 22వ తారీఖు. అంటే వీళ్ళ యొక్క లాభాల కోసము, అంటే వ్యాపార అభివృద్ధి కోసము. ఇప్పుడు పెట్టుబడి పెట్టుకుంటే ఫ్యూచర్ లాభాలు కదా, అప్పుడు ఇప్పుడు ఖర్చు పెట్టాలి కాబట్టి వ్యయం చేయాలి. కాబట్టి వ్యాపార మూలకంగా ఏదో ఒక శుభకార్య మూలకంగా ఖర్చు వస్తుంది. అదేవిధంగా శుక్రుడు దశమాధిపతి, వృత్తికారకుడు, ఆయన కూడా వ్యయంలోకి వస్తున్నాడు. అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, శుభకార్యాలు లాంటివి ఏదైనా కావచ్చు, దానివలన ఖర్చు ఉంటుంది. ఈ ఖర్చు అనేది ఫ్యూచర్లో బెనిఫిట్గా మారుతుంది. ఈ శుభకార్యాలకు పెడితే అది బెనిఫిట్గానే మారుతుంది. పెళ్లి చేస్తే అది బెనిఫిట్టే కదా, ఇల్లు కట్టినా బెనిఫిట్టే, ఉద్యోగమైనా బెనిఫిట్టే, ఏదైనా బెనిఫిట్టే. కానీ ఇప్పుడు కొంత ఖర్చులో ఏదైనా అవకాశం ఉంటుంది. వారి స్థితి శక్తిని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇదే రాశిలో పుట్టి సాధారణమైనటువంటి పేదవాళ్ళు కూడా ఉంటారు కదా, అంతా ఉండేవాళ్ళే ఉంటారు కదా, వాళ్ళ స్థాయిలో వాళ్ళకి సంబంధించిన ఖర్చు వాళ్ళకి వస్తుంది అంతే. అంటే ఎవరి స్థాయికి తగినటువంటి ఖర్చు వాళ్ళకు వస్తుంది. ఇప్పుడు పిల్లల్ని కాలేజీలో చేర్చాలి, లేని వాళ్ళు ఉంటారు, ఉండే వాళ్ళైతే చేరుస్తారు. లేని వాళ్ళు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏమి? పిల్లడు బాగా క్లవర్గా స్టూడెంట్, పేదింట్లో పుట్టినా కానీ చదువుతాడు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి? ఎవరు ఫండ్ సపోర్ట్ చేయరు, అంటే దాతలు కొన్ని ట్రస్ట్లు ముందుకు రావు. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు ఏదో ఒకటి చెప్పి పిల్లల్ని చూపించి అప్పు చేస్తారు. అబ్బాయిని కాలేజీ చేర్చాలి, మంచి ర్యాంక్ స్టూడెంట్ అంటే ఎవరికో ఒక మనసు మారి సర్లే ఒక పిల్లడు చదువు కోసం మనం సహాయం చేస్తే తప్పలేదని ముందుకు వస్తారు. వీళ్ళకి అది ఖర్చు ఉంటుంది. శుభకార్యం అది కూడా. అంటే మనం ఎందుకు వివరిస్తున్నామంటే ఎవరెవరు స్టేటస్ తగినట్టు వాళ్ళకు ఉంటాయని వివరించడానికి. శుభగ్రహాలన్నీ వ్యయంలోకి వస్తాయి. దానివల్ల వీళ్ళకి మంచి నిద్ర కూడా పడుతుంది. ఏదో ఒకటి చేసి మనం ఈ కార్యక్రమాన్ని ముగించాము. వీళ్ళేం తినరు, కానీ ఫ్యూచర్లో రాబోయే జీవితానికి కోసం ఖర్చు పెట్టారు, అప్పు చేశారు, లేదని ఉన్నది ఖర్చు పెట్టారు. దానివల్ల తృప్తిగా నిద్ర వస్తుంది. నిద్ర ఎందుకు వస్తుందంటే 12వ స్థానం అంటే నిద్ర కాబట్టి. 12వ స్థానంలో 3 శుభగ్రహాలు వస్తున్నాయి కాబట్టి ఈ రాశిని కుజుడు చూస్తాడు. కుజుడు ఈ రాశికి భాగ్యాధిపతి, అంటే బాధకాధిపతి కూడా ఇతనే, కానీ ఫలితాన్ని ఇచ్చి బాధ పెడతాడు. ఇక్కడ ఖర్చు పెట్టి ఖర్చు అయిందని ఒక బాధ కలుగుతుంది, లేదంటే ఇంకేదన్నా ఒకటి, అరే వీళ్ళకి అవసరం కోసం పెట్టుకున్నప్పుడు ఇంకో దాన్ని పెట్టినామని ఒక బాధ కలుగుతుంది, కానీ ఏదైనా కానీ ప్రయోజనం కలుగుతుంది. కుజుడు అలా ఒక బెనిఫిట్, ఒక బాధపడేటువంటి అవకాశాన్ని ఇస్తాడు. సరే, కానీ అది లేకపోతే పోతుంది, దీనికన్నా పెట్టినాము, కుటుంబాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ బాధకాధిపతి దశమంలో కాబట్టి ఫలితాన్ని ఇస్తూ బాధ పెడుతూ ఉంటాడు.
ఫలితాన్ని ఇవ్వకుండా బాధ పెడతా ఉంటే నష్టమే కదా. కాబట్టి సింహరాశులకు అదృష్టం ఏమంటే ఫలితం వస్తుంది, కానీ కొంత బాధ కలుగుతూ ఉంటుంది. రాశ్యాధిపతి లాభంలో ఉన్నాడు, కంపల్సరీ ప్రతి ఒక్కటి సక్సెస్ అవుతుంది. అలాగా వీళ్ళకి అన్ని ఎఫర్ట్తో జరుగుతూ ఉంటాయి. ఓకే ఓకే కుజుడు అంటే ఎఫర్ట్, ఫోర్స్, స్పీడ్ అని చెప్పాను ఇంత ముందు కొన్ని రాశులకి. ఆ కుజుడు రాశిని చూస్తాడు, రాశ్యాధిపతి లాభంలో ఉన్నాడు. లగ్నంలో రాశిలో కేతు ఉన్నాడు. కేతు అంటే ఏమవుతుంది, కేతు తల్లే లేదు. అవును. అప్పుడు ఈ రాశి వాళ్ళు ఎక్కువగా దువ్వెన గిఫ్ట్గా ఇవ్వడం, ఓ కర్చీపు ఓ దువ్వెన ఇవ్వడం మంచిది. ఓకే. ఇలా దానాలు చేసుకుంటే వాళ్ళకి తక్కువ better. ఖర్చు. చాలా తక్కువ ఖర్చు ఒక ఉంటుంది. కర్చీపు దువ్వెనేసి ఇమ్మీడియట్ వాడేస్తారు, తుడుచుకుంటారు. మా ఫ్రెండ్ ఇచ్చాడు కర్చీపు, ఎంత బాగా ఐడియా బాగుంది. వైట్ కర్చీపు ఒకటి, ఒక కలర్ దువ్వెన ఒకటి. లేడీస్కి అయితే ఒక పెద్ద దువ్వెన ఇవ్వాలి, కొంచెం ట్రాన్స్పరెంట్గా వైట్గా ఉంటుంది అద్దం లాగా. అటువంటిది ఇస్తే వాళ్ళు గంటలు గంటలు దూవుతారు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే. ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది, వాళ్ళు ఫాస్ట్గా యూస్ చేస్తారు అవతల వాళ్ళు. ఒక ప్యాంట్ షర్ట్ పెడితే అది కుట్టించుకుంటారో తెలియదు, కుట్టించినాక నెలకోసారి వేస్తారో లేదో తెలియదు, వేసుకున్నాక నాకు నచ్చలేదు అట్టే బీరువులో పెడతారో తెలియదు. హ్యాండ్ కర్చీఫ్ అయితే ఇమీడియట్ యూస్ చేస్తారు, అంటే మొహాన్ని తుడుస్తారు. కేతుకు తలలేదు కదా, తలలేని గ్రహం రాశిలో ఉంది కదా, కాబట్టి ఇప్పుడు దీన్ని యూస్ చేయడం వల్ల వీళ్ళకు బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. బ్రెయిన్ హెడ్ అంటే తల అనేది చైతన్యం అవుతుంది. దువ్వెన కాబట్టి చక్కగా దూకుంటారు. ఇంటర్వ్యూకి వెళ్ళి పెట్టుకుని వెళ్తారా. కాబట్టి దువ్వెన అనేది కేతు గ్రహం యొక్క తాకడం తడబాట్లను తొలగిస్తుంది. మనం ఇప్పుడున్న సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా కూడా గ్రహ పరిహారాలు తీసుకోవాలి. కాబట్టి వీళ్ళకు ఇది చాలా సులభమైన పరిహారము. అష్టమ శని జరుగుతుందని చెప్పాను, అది ఇప్పుడు తొలగిపోతుంది. గురువు చూస్తాడు కాబట్టి గురువు యొక్క స్థితి శుభకార్యరీత్యా ఖర్చు, దానికి కావాల్సిన డబ్బులు రప్పిస్తాడు. అష్టమంలో అంటే ఆటంకాలు, అంటే సింహరాశికి శని, రాహు, శుక్రుడు వీళ్ళంతా బద్ధ శత్రువులు. కాబట్టి శనేశ్వరుడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పుడు వీళ్ళకి చాలా మంచి ఫలితం లభిస్తుంది. అష్టమ శని ఇంక పూర్తిగా తొలగినట్టే గురువు చూస్తున్నంత కాలం. కాబట్టి ఇంకా ఆ పీడ తగ్గింది కదా. అష్టమ స్థానం అంటే ఏమి, అది ఆకస్మిక స్థానము. ఆకస్మిక స్థానం అంటే ఏమి, ఆకస్మిక ఏముంటాయి, అంబులెన్సు, ఐసీయూ, ఆపరేషన్ థియేటరు, అదేవిధంగా హాస్పిటలు అంటే డెలివరీ హాస్పిటలు, అదేవిధంగా మన ఇంట్లో బాత్రూము, ఇవన్నీ ఆకస్మిక స్థానాలు. అక్కడ శనేశ్వరుడు ఉన్నాడు. అందుకే అష్టమ శని వస్తూ ఉంది పలానా రాశి వాళ్ళకంటే కష్టాలు ఉంటాయి, జాగ్రత్త అంటారు. ఇప్పుడు గురువు చూపబడే కాడికి అది ఎగిరిపోయింది. అష్టమాధిపతి కూడా గురువే. కాబట్టి వీళ్ళకు గురువు యొక్క మార్పు వల్ల ఇటువంటి బెనిఫిట్స్ జరుగుతాయి. కాబట్టి ఇక్కడ వీళ్ళకు ఖర్చులతో కూడుకున్నట్లు ఉన్నా కానీ అన్ని బెనిఫిట్సే. ఇప్పుడు సీడ్స్ వేసుకుంటున్నారు, సీడ్స్ వేస్తే ఏమవుతాయి, ఫ్యూచర్లో వాళ్ళకి మంచి ఫ్రూట్స్ రిజల్ట్స్ తింటారు. ఓకే. ఇప్పుడు రూట్స్ వేసుకుంటున్నారు, ఇవి మళ్ళీ ఫ్యూచర్లో ఫ్రూట్స్ ఇస్తాయి. ఇప్పుడు వేయకపోతే ఫ్యూచర్ బ్లాంక్ అంతేగా. అట్లా. కాబట్టి ఈ రాశి వాళ్ళకు చాలా అద్భుతంగా ఉంది. ఆరోగ్యంగా గురుగారు, సింహరాశికి అధిపతి రాశి అధిపతి రవి గ్రహము. ఆరోగ్యం భాస్కరాది చేత్ అంటారు, అంటే ఆరోగ్యం సూర్యుని సంబంధించింది అని అర్థం. అందుకే తెల్లవారితో సూర్యుని ఎండలో వాకింగ్ చేయండి, వ్యాయామాలు చేయండి. చిన్న బిడ్డను కూడా కొంచెంసేపు ఎండలో పెట్టి ఏడుస్తుంటారు, పెడతారు కొంచెంసేపు ఎండలో పాతకాలంలో. ఆ సూర్య ఎండ చురుగ్గా తగిలితే ఏడుస్తుంది. ఆ ఎండ రిసీవ్ కావాలి అంటే బోన్స్ అంతా బాగా డెవలప్ కావాలి కదా, డి విటమిన్ కావాలి కదా బ్రెయిన్కి కానీ బోన్స్కి కానీ. కొద్దిసేపు పెట్టి తెచ్చేవాళ్ళు, పొగ వేసేవాళ్ళు నీట్గా నూనెతో మర్దన చేసి. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చే సూర్యగ్రహం బాగుంటే ఆరోగ్యం మనకు అమృత కలసంలాగా ఉంటుంది శరీరం. కాబట్టి వీళ్ళకి చక్కటి ఆరోగ్యమే ఉంది, ఇబ్బంది ఏం లేదు. అలాగే గురుగారు, మనకి సింహరాశి వారు ఏ రాశి వారిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది? సింహరాశి వాళ్ళు వీళ్ళు వివాహం చేసుకోవాలంటే మేషరాశి, ధనుసు రాశి, అదేవిధంగా వీళ్ళు చక్కగా వృశ్చిక రాశి వాళ్ళు కూడా వివాహం చేసుకోవచ్చు. ఈ రాశుల వల్ల వీళ్ళ కాంబినేషన్ బాగుంటుంది. అస్సలు చేసుకోకూడని రాశి, అస్సలు చేసుకోకుండా రాశులు వచ్చేకాడికి వీళ్ళకు కర్కాటక రాశి వ్యయస్థానం కాబట్టి, అష్టమ స్థానం కాబట్టి మీనము, మకర, కుంభాలు అసలు చేసుకోకూడదు. కన్యారాశిలో కూడా చేసుకోవచ్చు, వెంటనే ఉన్న రాశిలో చేసుకుంటే ఏలినాటి శని ఒకేసారి వస్తుంది. అది 7.5 సంవత్సరం ఉంటుంది. కాబట్టి ఇద్దరు ఎవరికొకరికి ఏలినాటి శని లేకుండా ఒకరికి ఏలినాటి శని ఉంటే ఇబ్బంది లేదు. లేని వాళ్ళ బలం వీళ్ళకి సపోర్ట్ అవుతుంది. ఇద్దరికి వచ్చి ఇద్దరు మైనస్ అయిపోతారు. 7.5 సంవత్సరం మైనస్ అయితే భార్యాభర్తలు ఏమవుతుంది, అసలు తట్టుకోలేదు. ఈ లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఇవన్నీ ఏం చూసుకోరు. అప్పుడేమి ఇద్దరు ఒకే రాశి లేదంటే వెనక ముందు రాసి ఉండాలి అనుకోండి, ఏలినాటి శని వస్తుంది కదా, అప్పుడు నిన్ను నమ్మినే మోసపోయా ఇవంతా వస్తుంటాయి. వాళ్ళకి తెలియకుండా అట్లా ప్రొసీడ్ అయిపోతారు. ఆ బాధ వచ్చినప్పుడు మాత్రం ఒకరినొకరు మోసం చేసినట్టు మాడుకుంటారు. అదేదో జాతకాలు చూసుకుని పెద్దలు చెప్పిన మాట ఉంటే ఏమవుతుంది, ఈ డిఫరెన్స్లు చూసి ఒక 5 రాసుల డిఫరెన్స్లో కానీ చేసుకోగలిగితే ఇద్దరు బలం సపోర్ట్ అవుతా వస్తుంది, గురుబలము తగలుతానే ఉంటుంది. అందుకు జాతకాలు ఏమంటే కాంబినేషన్ అంటే ఒకరికి గురుబలం ఇంకొకరికి వచ్చింది, ఒకరికి ఏలెన్స్ ఇంకొకరికి ఏలెన్స్ ఉండదు. ఇట్లా ఈ కాంబినేషన్ సెట్ చేయడమే
పొంతనాలు. ఓకే. కాబట్టి ఇద్దరికి బాగుండింది అనుకో, హ్మ్. ఒకేసారి ఇద్దరికి బాగా లేకుండా పోతుంది. అవును. అప్పుడు చాలా ఎఫెక్ట్ ఉంటది కాబట్టి చూజ్ చేసుకుంటే బాధను బెటర్. తట్టుకోలేరు కదా. అవును. కాబట్టి ఈ చేసుకోకూడని రాసులు ఇవి, చేసుకోగలని రాసులు నేను చెప్పాను. ఇవి చేసుకుంటే చాలు. గురుగారు సింహరాశి వాళ్ళు ఏ దేవత ఆరాధన చేస్తుంది? పరిహారాలు. పరిహారాలు తీసుకుంటే ఈ వీళ్ళు ఆరాధించాల్సిన దేవత వచ్చేక్కడికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించవచ్చు, హ్మ్. శివారాధన చేయొచ్చు. ఎందుకంటే రాశ్యాధిపతి రవిగ్రహానికి బలాన్ని ఇచ్చేది శివుడే, రుద్రుడు. హ్మ్. అదేవిధంగా వీళ్ళకు భాగ్యాధిపతి అయినటువంటి చతుర్థ భాగ్యాధిపతి కుజుడు. కుజుడు అంటే సుబ్రహ్మణ్య ఆరాధన. హ్మ్. వీళ్ళు చక్కగా చేయొచ్చు. శివారాధన, సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేయొచ్చు. ఓకే. దానివల్ల వీళ్ళు ఎప్పుడు యాక్టివ్‌గానే ఉంటారు. ఓకే గురుగారు. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.